Sita and Geeta can do a work in 20 days and 25 days respectively. Both begin together, but after a few days, Sita leaves. Then Geeta finishes the remaining work in 10 days. After how many days did Sita leave? On this occasion, I would like to convey my wishes to all my friends and relatives, my near ones, dear ones, well wishers. Happy Ganesh Chaturthi. Be enjoyed and happy in life. Let's solve the problem. Time and work. Sita and Geeta can do a work in 20 days and 25 days respectively. Both begin together, but after a few days, Sita leaves. Then Geeta finished the remaining work in 10 days. After how many days did Sita leave? సీత ఎప్పుడు వెళ్ళిపోయిందని మనం సో ఇదంతా హోల్ వర్క్ అనుకోండి. సో దే వాంట్ టు డూ సీతా గీత దెన్ టుగెదర్ హ్యాస్ టు ఫినిష్ దిస్ వర్క్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్. బట్ ఇన్ బిట్వీన్ సీత లీవ్స్. ఇక్కడికి సీత వదిలేసింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. లెట్స్ టేక్ యాజ్ ఎగ్జాంపుల్. సో తర్వాత రిమైనింగ్ వర్క్ ఈ పార్ట్ అంతా 10 డేస్లో గీత ఫినిష్ చేసి. సో డైరెక్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. ఇంకా 2 పార్ట్స్ ఉన్నాయి. సో సీత గీత అనేది ఇద్దరు కలిసి చేస్తే ఇద్దరు కలిసి వర్క్ చేస్తారు స్టార్ట్. సో తర్వాత మధ్యలో సీత అనే వ్యక్తి వెళ్ళిపోతుంది. దెన్ గీత ఫినిష్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 10 days. అక్కడ దాకా ఇద్దరు కలిసి చేసి తర్వాత మిగిలిన వర్క్ని సో గీత హ్యాస్ టు ఫినిష్ ఇన్ 10 days. ఆఫ్టర్ హౌ మెనీ డేస్ డిడ్ సీత లివ్. సో వాళ్ళిద్దరు కలిసి చేసింటారు కదా, ఆ డేస్ ఎన్ని రోజులు అని అడుగుతున్నాను. సో ఫస్ట్ క్యాల్కులేట్ ద సీత గీత 1 days వర్క్, 1 day వర్క్. సో 1/20 plus 1/25. If you do this calculation, 20 plus 25 means so 45/20 into 25. 5 9 5 5 అంటే సో 9/100. This is the 1 day's work, both 1 day's work, this one. Then keep it aside, this one. Let's come to the second part. గీత ఫినిష్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 10 days. గీత 10 days వర్క్ చేసింది. సో యూజువల్గా గీత 25 daysలో ఒక వర్క్ని ఫినిష్ చేస్తుంది. 1 day వర్క్ అన్నప్పుడు 1/25 చేస్తాం. అప్పుడు 10 days వర్క్ అంటే సో 1/25 into 10. సో ఎంత చేసినట్టు 5 2 5 5 అంటే 2/5 వర్క్ కంప్లీట్ చేసింది. 10 daysలో 2/5 వర్క్ చేయగలదు. సో 2/5 వర్క్ అంటే ఇంక రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది? 1 మైనస్ రిమైనింగ్ వర్క్ను 1 అనుకుంటాం కదా మనం ఎప్పుడైనా. సో టోటల్ వర్క్ను 1 అనుకున్నప్పుడు 1 - 25 అంటే 3/5 రిమైనింగ్. ఇది వీళ్ళిద్దరూ కలిసి చేసినారు. సో అది ఎన్ని రోజులు అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇక్కడ ఒక వర్క్ని కంప్లీట్ చేయడానికి వాళ్ళకి ఇద్దరు కలిసి 9/100 డేస్ పడతాం ఒక వర్క్ని కంప్లీట్ చేయడానికి. అయితే 3/5 వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింటుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇది టోటల్ వర్క్ పట్టే సమయం. ఇది 1 day ఒక వర్క్ని కంప్లీట్ చేయడానికి ఇది టోటల్. 3/5 కంప్లీట్ చేయడానికి ఎంత పడుతుంది అంటే ఇది దీని ఎక్స్ అనుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9/100 ఇంటూ 5/3. సో 5 2 3 3 ఎంత హౌ మచ్ 520 3 3 అంటే 3/20 మీన్స్ సో 20/3 అంటే 3. ఇది 1 day కనుక్కుంటాం కదా, రివర్స్ చేసుకున్నప్పుడు టోటల్ వర్క్ అంటే సంథింగ్ 3×18. సో 20 మిగులుతుంది. 6.66 సంథింగ్ 6.6/3 లైక్ దట్ విల్. సో ఆన్ యావరేజ్గా 6 days వాళ్ళు కలిసి వర్క్ చేసినారని యూ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. సో దిస్ ఈస్ ద సొల్యూషన్. వీ నీడ్ టు డూ లైక్ దిస్. Arjun can build a house alone in 16 days, but Lokesh alone can build in 12 days. Arjun and Lokesh work on alternative days. If Arjun works on first day, the house will be built in how many days? Let's understand the first problem. There are 2 persons, Arjun and Lokesh. They are building one house in 16 days and 12 days. ఒకరు 16 రోజుల్లో ఒక 12 రోజుల్లో చేస్తారు. అయితే ఇక్కడ అర్జున్ అండ్ లోకేష్ వర్కింగ్ ఆన్ ఆల్టర్నేటివ్ డేస్. దిస్ ఇస్ ద హింట్ పాయింట్. ఆల్టర్నేటివ్ డేస్ అంటే ఒక రోజు ఒక అతను చేసిన తర్వాత ఒక అతను రెస్ట్ చేసుకుంటాడు, నెక్స్ట్ డే ఇంకొక అతను చేస్తాడు.
So alternatively, not simultaneously. Simultaneously they are working together. Here they are not working together, they are working alternatively. So one person one day, another person one day, then another person one more. Like that. It continues, goes on till the house will built, till the work is complete. If Arjun works on first day, so first day Arjun work చేస్తున్నాడు, then the house will be built in how many days? Usually Arjun can build a house in 16 days. If only he will do means Arjun, I'll keep it as Arjun as A. So 1 by 16 days. And Lokesh I'll keep it as L. Built in 1 by 12 days. This is 1 day work. If they are working together means, let's take it as example. Not this is not the actually they are not working together. For understanding I am saying 1 by 16. So 16 plus 12. If they work together means how many days they will complete. That's I am going to solving 16 into 12 means 4 7 ja 4 4 ja 7 by 48. So 7 by 48 days they will take. This is both 2 days work. This one 2 days work of A and Arjun and Lokesh. 2 days work కలిసి చేస్తే 7/48 వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. అయితే ఇక్కడ ఆల్టర్నేటివ్ వన్ మోర్ వన్. ఇప్పుడు థర్డ్ డే ఎవరు చేయాలి? మళ్ళీ అర్జున్ చేస్తాడు. ఫోర్త్ డే లోకేష్ చేస్తాడు. ఫిఫ్త్ డే మళ్ళీ అర్జున్. అట్లా లైక్ దట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ హౌ మెనీ డేస్ ఇట్ విల్ బి కంప్లీట్. సో ఇక్కడ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ దిస్ ఈస్ ద 48 we take it as a total. So 2 days work, right? Let's say 6 days 6 times ఇట్లా రిపీట్ చేసినాం అనుకుందాం. లెట్స్ ఫర్ అండర్స్టాండింగ్ పర్సన్ లెట్స్ టేక్ ఇట్ యాజ్ 6 days రిపీట్ చేస్తే ఇంటూ 6. సో 6 8 జా. సో 7/8 వర్క్ అనేది 6 times రిపీట్ చేస్తే ఇలాగా అర్జున్ ఒకసారి లోకేష్ ఒకసారి అర్జున్ ఒకసారి ఆల్టర్నేటివ్లీ ఇఫ్ యూ రిపీటింగ్ దీస్ thing in 6 times we will get this 7/48 into 6, and that means 7/8. 7/8 is the 6 times means 12 days. 12 days work they will work. 12 days work means 7/8 కంప్లీట్ అవుతుంది. సో 7/8 అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 1/8 ఉంది ఇప్పుడు. సో 1/8 అన్నప్పుడు ఇప్పుడు 6 times రిపీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఎవరు వస్తారు? ఫస్ట్ మళ్ళీ అర్జున్ వస్తాడు. అర్జున్ యాక్చువల్గా 1/16 1 day వర్క్. సో హియర్ 1/8 ఉంది రిమైనింగ్ వర్క్. సో 1/8 అనేది రిమైనింగ్ వర్క్ కదా. అర్జున్ హ్యాస్ ఎ కెపాసిటీ టు డూ ద 1 day వర్క్ ఈజ్ 1/16. ద రిమైనింగ్ వర్క్ ఈజ్ 1/8. సో 1 day వర్క్ ఎన్ని 1 day వర్క్ అంటే ఐ మీన్ 13th day ఎంత చేసినాడు అన్నప్పుడు 1/18 మైనస్ 1/16 చేసుకుంటే 8కి 16కి LCM 16. Then 8 2 8 1 means 1/16. 1/16 left. So remaining is 1/16. 13 days అయిపోయింది. ఇప్పుడు 13 daysకి 1/16 అయిపోయింది. ఇప్పుడు 14th day. సో 14th డేకి వచ్చేటప్పటికి 1/16 వర్క్ మిగిలింది రిమైనింగ్ వర్క్. కానీ ఇక్కడ లోకేష్ హ్యాస్ ఎ కెపాసిటీ టు డూ ఇన్ వర్క్ ఇన్ 1/12 days. 1 days వర్క్ ఇస్ 1/12. ఒక రోజుకి 1/12 చేయగలడు. కానీ ఇక్కడ 1/16 ఉంది. సో 12 is less than 12 is I mean 1/12 is greater than 1/16. సో ఇక్కడ 1/12 అనేది ఈజ్ గ్రేటర్ దాన్ ద వర్క్ రిమైనింగ్ లెఫ్ట్. రిమైనింగ్ వర్క్ అంటే ఒక రోజు కూడా పట్టదు దీనికి. సో హాఫ్ డేనో అది ఎన్ని రోజులు అనేది చూద్దాం. ఇప్పుడు యాక్చువల్గా ఒక వర్క్ చేయడానికి లోకేష్కి 1/12 పడితే 1/16 వర్క్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? సో తక్కువే పడుతుంది కదా, ఒక రోజు కన్నా తక్కువ పడుతుందా? లెస్ మోర్ ఆర్ లెస్ ప్రాబ్లం తెలుసు కదా మీకు. లెస్ బై మోర్ మీన్స్ 4 3 4 4 3/4 days. 3/4 అంటే ఇక్కడ 6 times రిపీట్ చేసినాం. ఇక్కడ 13th day 1 day వర్క్ అనుకున్నాం కదా. ఇక్కడ 1 day వర్క్ 1/16 అనేది 13th day అర్జున్ చేయగలిగితే ఇక్కడ దాకా. సో 13 + 3/4 13 3/4 days totally they work to complete the house. I hope you understand this problem. If you have any queries, please comment. I'll be help you.
Prakash can complete a work in 12 days and Balu can complete in 8 days. Prakash works for 8 hours every day, while Balu works for 10 hours every day. If Prakash and Balu together start working 8 hours per day, in how many days will they complete the work? Let's understand the problem first. There are two persons, Prakash and Balu. They are working on one work. Prakash will do 12 days and Balu will do in 8 days alone. So if Prakash work for 8 hours, Prakash 8 hours a day work చేస్తున్నాడు. So again like Balu also working for 10 hours every day. So Prakash in 12 days 8 hours every day they are working and it will complete in 12 days. Balu also is working 10 hours every day. He is finishing in 8 days. If Prakash and Balu together started working in 8 hours per day, they are working together 8 hours in 8 hours in a day. How many days will they complete the work? Here we need to understand, here days is there, hours is there. So let's see, understand first. Prakash, I'll keep it as P, 12 days, and he is working in 8 hours. 8 hours every day. Balu also is working in 8 days, but is working in 10 hours every day. So here 8 hours in 12 days, here 10 hours in 8 days. So the same work, they are doing in the same work. Because of difference in the time, working hours, that's why this is the difference. 8 hours వర్క్ చేస్తే 12 డేస్లో అయిపోతుంది, 10 అవర్స్లో వర్క్ చేస్తే 8 డేస్లోనే అయిపోతుంది. సో same work, they are doing same work. This is the main point actually we need to remember. So if Prakash and Balu work together in 8 hours per day, in how many days will they complete the work? If they want to complete the same work that together, how many days they will take? We need to find out the days, how many days. Let's equate first. Let's equate into everything into hours. 12 8 is 96, 8 10 is 80. So this is the hours. This is individual hours. Prakash 96 hours and Balu. Prakash will take to complete the work in 96 hours. Balu will take the complete the work in 80 hours. Why I converted into these hours? We need to understand this is the same work. They are giving in a different way. 12 days and 8 hours. 8 days and 10 hours every day. So they are including the timing also. That's why I converted into time. So 96 hours, 10 hours. If they do both in together in one day work, means one day, you know, right, A into B by A plus B. This formula you need to keep in mind. A plus B by A into B. This is the one day's work. If you can use anywhere, one day we need to find out the one day's work in between two people. A plus B by A into B. This is the formula I applied here. So 96 plus 80 means 96 plus 80, 176. So 176 by 96 into 80. This is the total hours of one day's work. Let's simplify with the 2, I guess, with 8. 8 2 is 16. Again 8 2 is 16. 8 10 is. So let's see again. 2 11 is 2 5 is. So 11 by 96 into 5. Stop. 11 by 96 into 5. This is the total time taken by the both 11 by 96 by 5. So here we need to find out 8 hours in 8 hours per day. 8 hours per day they are working. So 11 by 96 into 5 into 8. 8 ఎందుకు వేసుకున్నాను అర్థమైంది కదా, 8 hours per day చేస్తున్నారు. సో 11 by 96 into 5 అనేదాన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 60 by 11. 11ని 5 by something. This is the answer, 5 by 11. If you do simplification you will get the answer. Thank you.